ఇలా చాలా మంది క్వశ్చన్లు కూడా వేస్తూ ఉంటారు. నువ్వు మూసీ నది మీద మహాత్మా గాంధీ విగ్రహం పెట్టమన్నారా, 5,000 కోట్ల అలా ఇండ్లు కూలగొడుతున్నా అంటే, ఇక్కడ మహాత్మా గాంధీ అంటే ఏదో టైం పాస్ కాదు, ఎవరి ఇండ్లు కూలగొట్టాలి కాదు. ఈ దేశంలో కొంతమంది పుణ్యానికి స్వర్గ సుఖాలు అనుభవిస్తారు, కొంతమంది త్యాగం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దేశంలో సైన్యంలో ఉన్నటువంటి మన దేశ సైనికులు ప్రాణాలు మన కోసం అర్పిస్తారు, వాళ్ళు త్యాగం పడుతారు. కొంతమంది త్యాగం చేస్తారు, కొంతమంది ఆస్తులు మొత్తం ప్రజలకు రాసిస్తారు. కొంతమంది మదర్ తెరీసా లాంటి వాళ్ళు తమ ఆస్తులను తమ సమయాన్ని ప్రజలకు కేటాయించి ఒక గొప్ప వ్యక్తులుగా త్యాగమూర్తులుగా మిగిలిపోతారు. ఇలా మూసీ రివర్ ఫ్రంట్ కు అభివృద్ధికి మధు పార్క్ వాళ్ళు కూడా సహకరిస్తే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. వాళ్ళను కూడా ఒక తెలంగాణ అభివృద్ధికి, హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగపడ్డ సహకరించినటువంటి త్యాగమూర్తులుగానే ప్రభుత్వం చూస్తుంది, ప్రజలు చూస్తారు. ఎవరైతే మధు పార్క్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఇల్లు పోతున్నాయో వాళ్ళు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి త్యాగం చేసిన వాళ్ళే, వాళ్ళు కూడా రాష్ట్ర అభివృద్ధికి దానం చేసిన వాళ్ళే అవుతారు తప్ప ఏనాడు కూడా ప్రభుత్వం ఎవరిని కూడా అవమానపరచదు, వాళ్ళని గాలికి వదిలిపెట్టదు, వాళ్ళని రోడ్డు మీద వదిలిపెట్టదు.